నమస్తే అండి, నేను మేఘనారెడ్డి. జై భవానీ. దేవీ నవరాత్రులు వచ్చేసాయి కదండి. దేవీ నవరాత్రులు అనగానే టక్కున గుర్తొచ్చే దుర్గాదేవి, ఎందుకంటే నవదుర్గల ఆరాధన చేస్తుంటాం కాబట్టి. కరీంనగర్ భగత్ నగర్లో అండి మనకి దుర్గామాత టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ చరిత్ర కానీ అమ్మవారి విశిష్టత కానీ అసలు అమ్మవారి శక్తికి అంతే లేదనుకోండి, అంత విశిష్టత కలిగిన గుడి అండి. చాలా మంది భక్తులు తండోపతండాలుగా వెళ్ళి రాహుకాల దీపాలు, ఇంకా ఇప్పుడు మంగళవారం రోజు కూడా దీపాలు అలా పెడుతూ ఉంటారన్నమాట, నిమ్మకాయ దీపాలు. సో అక్కడ భక్తులతో ఒకసారి మనం మాట్లాడదాము, ఆ దేవాలయం గురించి మనం తెలుసుకుందాము. అదే విధంగా అండి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అనేది కూడా మనం తెలుసుకుందాం అనమాట. ఒక్కసారి కరీంనగర్ భగత్ నగర్ లో ఉన్న దుర్గామాత టెంపుల్ కి వెళ్దామా మరి? పదండి. ఇది అండి ఎంట్రన్స్. దుర్గామాత టెంపుల్కి ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్. గుడికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎంట్రన్స్ వచ్చేసి ఇప్పుడు ఒక చిన్న గేట్ లాగా ఉంటుందన్నమాట. ఇందులో నుండి మనం వెళ్ళాల్సి ఉంటుందండి. వెళ్ళగానే అమ్మవారి వాహనం మనకి దర్శనం ఇస్తుందండి. ఆ తర్వాత అండి ఇంకా అమ్మవారు ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను నవరాత్రులు అప్పుడు వెళ్ళాను కాబట్టి చాలా క్రౌడ్ ఉందండి. మామూలుగానే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, నవరాత్రిలో ఇంకా ఎక్కువ. అమ్మ వస్తుందండి, ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఈ విధంగా అండి దుర్గమ్మ తల్లిని చూడడానికి ఇక్కడ 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా అమ్మవారు ఉంటుందన్నమాట. అంత అనుగ్రహమూర్తి అని చెప్పొచ్చు. దునిలో కొబ్బరికాయ వేసే సిస్టమ్ కూడా ఇక్కడ ఉందండి. అలా మన కోరిన కోరికలు కానీ దిష్టి దోషాలు కానీ ఉంటే పోతాయన్నమాట. రాహుకాల దీపం అనేది ప్రధానంగా ఇక్కడ విశిష్టత అన్నమాట. శుక్రవారాలు, మంగళవారాలు భక్తులు ఈ విధంగా తండోపతండాలుగా వెళ్ళి చేస్తారనమాట. ఒక భక్తురాలి అనుభవం విందని. మీ పేరండి? అన్నపూర్ణ గారు, ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఈ దేవాలయానికి? 12 సంవత్సరాలే రావాలి. ఈ రాహుకాల దీపం అనేది ఏ వేళలో ముట్టిస్తారు ఇక్కడ అనేది మీకు? శుక్రవారం ఏమో 10:30 నుంచి 12. మీరెప్పుడు మొక్కుకున్నారండి? అంటే ఎన్ని రోజులని, ఎన్ని వారాలని అలా ఉంటుందా? 5 సంవత్సరాలు. అవునా? 5 years నుంచి చేస్తున్నా, ఇది లాస్ట్ ఇయర్. కోరిన కోరికలు తీరుతున్నాయా? కోరికల కంటే ఎక్కువనే తీరుతుంది. గారు చెప్పండి, అమ్మ వైభవం చెప్పాలంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? అమ్మ విశిష్టత. అమ్మ వైభవం సముద్రం అసలు చెప్పరాదు, అంతులేని వైభవం, చాలా ప్రేమ వివరించారు. అంతులేని ప్రేమ, అంతులేని వైభవం. ప్రపంచం మొత్తం దుర్గాదేవి అమ్మవారే ఉన్నారు. అదే అండి, ఏది లేదు. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా భగత్ నగర్ దుర్గమ్మ తల్లి టెంపుల్ గురించి చెప్తున్నారు. తండోపతండాలుగా వచ్చి ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తున్నారు. మీకు ఏదైనా చమత్కారం జరిగిందా? ఒక చమత్కారాన్ని షేర్ చేయగలరా? ఏది ఒక్కటి చెప్పండి. నేను మా బాబు విషయంలో ఒక విషయం కాదనుకున్నాను, ఇక అయిపోయింది, ఇక్కడికే ఆగిపోతాడు స్టడీ విషయం. ఓకే ఓకే, ఇది అయిపోయింది, నా బాబు ఇక్కడనే ఆగిపోతాడు. నిరాశ అయిపోయింది. కాకుండా అది ఎట్లా అయింది, ఏమైంది, నాకు ఇంకా కూడా అందులోనే ఉన్నా. మొత్తానికి ఇప్పుడు మా బాబు MBA అయిపోయింది, జాబ్ కోసం సెర్చ్ చేస్తాను. అమ్మ గండకాలాన్ని దాటిచ్చేసింది. అమ్మ నమ్ముకుంటే చాలు, ఎవ్వరు వద్దు ప్రపంచంలో, ఏ ఒక్కరు కూడా అవసరం లేదు. చాలా చక్కగా చెప్పారండి. మీ జీవితంలో కూడా చాలా చమత్కారాలు చాలా. ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నా అంటే అమ్మ దయ వల్లనే ఇక్కడ ఉన్నాను. అమ్మకి అంకిత భక్తురాలు అయిపోయారా? నా జీవితం రాసిచ్చేసిన ఊపిరి కూడా అమ్మ పేరు మీదే పోతుంది. చాలా బాగా చెప్పారండి. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ జై భవానీ. జై భవానీ. విన్నారు కదండి, దుర్గమ్మ అంకిత భక్తురాలు అన్నపూర్ణ గారు చెప్పిన మాటలు. వారి ఆనందాన్ని ఎంతో చక్కగా మనకి వివరించడం జరిగిందండి. మరో భక్తురాలి అనుభవం తెలుసుకుందాం, పదండి. పేరండి? సుజాత. సుజాత గారు, ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు దేవాలయం? 16 years. ఓహో, 16 years నుండి ఈ దీపాలు ఇలా పెడుతున్నారు కదండి. ఏంటి విశేషం ఏంటి? మీరు ఎన్నాళ్ళ నుంచి చేసుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుంది. రాహుకాల పూజ. ఓకే, ఈ విధంగా ముగ్గు వేసి ఇలా పెడతారు. ఎన్ని దీపాలండి? అది కూడా లీలో ఉంటుందా? అసలు మనం స్టార్ట్ చేస్తే ఒకటే దీపం ఉంటుంది, 5 వారాలు 11 వారాలు. మీరెన్ని మొక్కుకున్నారు? నేను ఈ రోజు నవరాత్రులు కాబట్టి 18 శక్తిపీఠాలు పెట్టుకున్నాను. చాలా బాగుందండి. కోరికలు తీరుతున్నాయా అండి అమ్మ దగ్గరికి వచ్చి? తీరుతున్నాయి. మాకైతే అనుకున్నట్టు ఇప్పటి వరకైనా కొంగు బంగారం అంటారా? తల్లిని నమ్ముకుంటే కొంగు బంగారం. మీరు చెప్పండి అమ్మా, మీ మాటల్లో మీ కోరిన కోరికలు తీరుతున్నాయా? అమ్మవారి విశిష్టత. మీరండి, మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? అవునా? ఈ విధంగానే రాహుకాల దీపము ఇక్కడ విశిష్టత గురించి తెలుసుకొని వస్తున్నారా? ఓకే ఓకే ఓకే.
వచ్చినప్పటి నుంచి ఈ గుడి అప్పుడు చాలా చిన్నగా ఉంది. అవునవునవును. సో దానికి అమ్మవారు మమ్మల్ని ఎత్తుకొని దేవుడికి అన్ని కానుకలు. ఆహా, అవునవును, చాలా విశిష్టత కూడా పెరిగిపోయింది అమ్మవారికి. మీరు కూడా కోరిన కోరికలు తీరుతున్నాయి కదా. అమ్మవారికి ఆ కొంగు బంగారంగా కొలుచుకుంటున్నారు ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని. జై భవాని. విన్నారు కదండి భక్తుల అనుభవాలు. ఇంకా ఇప్పుడు చూడండి, గుడి చుట్టూ ఈ విధంగా కూర్చుంటారండి. ఎంతో చక్కగా రాహుకాల దీపాలు, ఈ విధంగా నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు అనమాట. ఓన్లీ లేడీస్ అని కాదండి, జెంట్స్ కూడా వెలిగిస్తారు అనమాట. చాలా సంతోషంగా అండి, ఎక్కడ చూసినా కూడా అమ్మవారి నామస్మరణతో గుడి అంతా మారుమోగిపోతుందండి. జై భవాని, జై భవాని అంటూ. సమస్య ఏదైనా, ఎంతటి చమత్కారాన్నైనా అమ్మ చేయగలదు అని ఇక్కడ భక్తులు నమ్ముతారండి. తండోపతండాలుగా దూర ప్రాంతాల నుండి కూడా మన కరీంనగర్, భగత్ నగర్ దుర్గమ్మ తల్లి ఆలయానికి వస్తారండి. నవరాత్రుల్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి, అట్లా ఉంటుందన్నమాట. ఎంతో భక్తి శ్రద్ధలతో అండి ఈ విధంగా గుడి ప్రాంగణంలో అండి అమ్మవారికి మనం ఏదైనా చందా సమర్పించాలన్నా కూడా ఇక్కడ సమర్పించుకోవచ్చు. అదేవిధంగా అండి నేను చెప్పాను కదా, నేను కూడా ఈరోజు టెంపుల్కి వెళ్ళి దీపాన్ని వెలిగించానమాట. ఈ విధంగా నేను దీపాన్ని వెలిగించేసానండి. ఇక్కడ అమ్మవారి దగ్గర దుర్గామాత ఫోటో ఉంటుందండి, ఇక్కడ కూడా మనం వెలిగించుకోవచ్చు. లేదు అంటే కింద కూర్చొనైనా వెలిగించుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుందండి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక్కడంతా చెప్పాను కదా, ఇక్కడ చందా కూడా రాస్తారు అమ్మవారిది అని. ఈ విధంగా అండి భక్తులంతా ఒక భక్తురాలి అనుభవం విందామా. మీ పేరు? నా పేరు ఆవుల మాధవి. మాధవి గారు, రామ్నగర్లో ఉంటాను. మాధవి గారు ఎన్నాళ్ళ నుంచి ఈ దేవాలయానికి వస్తున్నారు? మాల ధరించడం ఇది ఎన్నోసారి? నేను రావడం 12 years నుండి వస్తున్నాను. మా పిల్లలు చిన్న పిల్లలప్పటి నుండి వస్తున్నారు. ఓకే. స్టార్టింగ్ లో మామూలుగా మొక్కుదామని వచ్చాను వేరే వాళ్ళతో. ఎలాగంటే చూద్దాం ఒకసారి అని వచ్చాను, కానీ ఆమె భక్తురాలు అయిపోయారు. అమ్మ భక్తురాలు అయిపోయారు. మా వారు అసలు టెంపుల్ ఇప్పుడు మీ వారు కూడా మాల ధరించారు. ఇప్పుడు మాల వేసుకొని అమ్మ భక్తుడు అయిపోయారు. ఓకే. మాలని ఎన్ని అసలు లైక్ 11 సార్లు 21 సార్లు అలా ఉంటుంది కదా నియమం, మీరు ఎన్ని సార్లు మాల ధరించారు? ఇప్పుడు 3rd టైం అండి. 11 రోజుల 21 రోజుల అలా ఉంటుంది. 9 days చేస్తున్నారా? ఇంకా మీకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయా అండి అమ్మవారిని మీరు నమ్ముకోగానే? థ్యాంక్ యూ అండి. జై భవాని. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ జై భవాని. విన్నారు కదండి, భవానీ అమ్మ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి చాలా మంది వస్తారండి. ఈ విధంగా అండి ఒక్కసారి మరొక్కసారి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆహా, 2 కళ్ళు సరిపోవండి. అమ్మవారిని చూడగానే పసుపు రంగు ఆకారంలో అమ్మవారు గౌరీదేవి లాగా మిలమిల మెరిసిపోతుందండి. చాలా ఇక్కడ విశేషంగా తమలపాకు మాలలు, నిమ్మకాయ మాలలు వేస్తారనమాట. అమ్మవారికి ఓడి బియ్యం కూడా పోస్తారండి. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు మేము ఓడి బియ్యం కూడా పోసామన్నమాట. ఈ విధంగా అండి అమ్మవారికి చీర, ఓడి బియ్యము, ఇంకా నిమ్మకాయ దీపము ఇక్కడ ఎక్కువ విశిష్టత అని చెప్పాను కదా. ఈ విధంగా అన్నమాట అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి ఓడి బియ్యం పోసి అమ్మవారికి తాంబూలం పెడతారనమాట. ఈ విధంగా అండి ఎక్కడ చూసినా అమ్మ నామస్మరణతో అండి అసలు జగత్తును నడిపించే దుర్గామాత బెజవాడ నుంచి కరీంనగర్కి వచ్చిందా అన్నట్టుగా ఇక్కడ దర్శన భాగ్యం కలుగుతుందండి. అసలు ఎంత చక్కగా ఉంటుందో. ఈ విధంగా అండి ముత్తైద స్త్రీలంతా ఈ విధంగా పసుపు బొట్టు కూడా వాయనం ఇచ్చుకుంటారు అనమాట. ఇక్కడి ఆచారాలు కూడా అండి చాలా బాగుంటాయి. సాంప్రదాయమైన దుస్తువుల్లోనే రావాలి అనేది ఇక్కడ నియమం అనమాట. నాకైతే చాలా చక్కగా అనిపిస్తుందండి. ఇక్కడ నియమాలన్నీ చూస్తూ ఉంటే చాలా పద్ధతిగా చేస్తారు ఇక్కడ స్వామీజీ ఏది చేసినా కూడా. ఇక్కడ మా ఆంటీ నేను వెళ్ళామన్నమాట. ఈ విధంగా అండి ఇక్కడ కాళికాదేవి కూడా ఉంటుంది అనమాట ఇక్కడ అమ్మవారు. ఈ విధంగా అండి రాహుకాల దీపాలు కూడా చెప్పాను కదా, నిమ్మకాయ దీపాలు ఈ విధంగా మనకి చేసి పూజ చేసి, అంటే ఒక బుక్ ఉంటుందండి అమ్మవారిది చాలీసా, ఆ చాలీసా చదువుతారు అన్నమాట రాహుకాల దీపం పెట్టి. ఆ తర్వాత ఈ విధంగా హారతిస్తారు అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ దర్శనార్థం మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్తారు అనమాట. అబ్బా, అమ్మని ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా చూడాలి అన్న ఫీలింగే కలుగుతుందంటే, ఆహా జగజ్జనని సౌందర్యమోహిని సుగుణాల రూపిణి. అమ్మ తన వైభవాన్ని చెప్పమనే నన్ను గుడికి పిలిపించుకుందేమో అనిపిస్తుందండి. అమ్మవారి వైభవాన్ని చెప్పడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. నేను దుర్గామాత టెంపుల్ అడ్రస్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అన్నమాట.
విన్నారు కదండి, భక్తుల మాటల్లోని అమ్మవారి వైభవాన్ని ఎంత చక్కగా చెప్పారో. వారి జీవితంలో జరిగిన చమత్కారాలను కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగిందండి. చాలా ఆనందాన్ని ఇచ్చింది కదా. అదేవిధంగా అండి చెప్పాను కదా, దర్శనార్థం ఈరోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. ఓడిబియ్యం అమ్మకి సమర్పించుకొని నిమ్మకాయ దీపం పెట్టగానే మనసుకి ఏదో ప్రశాంతత అండి. సమస్య ఏదైనా కూడా పరిష్కారం ఒకటే, అదే దుర్గమ్మ దర్శనం అన్నట్టుగా ఆ గుడి వైభవం ఉందండి. తప్పకుండా మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అట్ ద సేమ్ టైం స్క్రీన్ పైన కూడా నేను టెంపుల్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. తప్పకుండా దర్శనం అనేది చేసుకోండి అమ్మవారిని. శ్రీమాత్రే నమః. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు శ్రీమాత్రే నమః.